భక్తి గురించి మనం అని రాసుకుంటున్నాం. బాలయోగి భగవాన్ మహారాజుకి జై. గురువు శిష్యుడికి సంబంధము, ప్రేమ, అంకితమైన భక్తి, వారిద్దరికీ భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి అది ఎలాంటిదంటే, రాధ కృష్ణుడికి ఉన్నటువంటి శరణాగతి, అంకితమైన భక్తి. కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు. కానీ అందరిలోకి కృష్ణుడికి రాధ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకనంటారు? ఆవిడ భక్తి, ఆవిడ 24 గంటలు ఆవిడ ప్రాణం అంతా కృష్ణుడి మీదే ఉండేది. కృష్ణుడిని చూడకుండా ఆవిడ అసలు ఉండలేకపోయేది, రాధను చూడలేకుండా కృష్ణుడు ఉండలేకపోయేవాడు అనమాట. అంత వాళ్ళిద్దరి మనసు భగవంతుడికి భక్తుడికి ఉన్నంత మనసు అన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే, కృష్ణ భగవానికి తలకాయ నొప్పి వస్తుందిట. తలకాయ నొప్పి వచ్చేటప్పటికి నారద మహర్షి వెళ్ళి ఆ 16 మంది గోపికల దగ్గరికి, ఆ 8 మంది భార్యల దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఒకసారి నారద మహర్షి అందరి దగ్గరికి వెళ్ళి 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు ఉన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మకి, 8 మంది భార్యలు అందరి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి తలకాయ నొప్పి వచ్చింది అని చెప్పగానే అందరూ ఒకళ్ళు తలకి బట్ట కడతారు, ఒకళ్ళు గంధం రాస్తారు, ఒకళ్ళు ఔషధం తీసుకొస్తారు రాయటానికి, ఇలా అందరూ తాపత్రయపడతారు. కానీ ఆయనకి అసలు తలకాయ నొప్పి తగ్గదు. కానీ రాధ కాలి కింద మట్టి, అరికాలి కింద మట్టి తీసుకొచ్చి గంధం పట్టి వేస్తే కృష్ణుడికి తలకాయ నొప్పి తగ్గిందిట. అందరూ ఆశ్చర్యపోయినారట. ఇదేమిటి, ఆవిడ అరికాల కింద మట్టి తీసుకొచ్చి పట్టి వేస్తే కృష్ణుడికి తలనొప్పి తగ్గడం ఏమిటి అని అనుకున్నారట. అంటే రాధ యొక్క అనన్యమైన భక్తి, ఆ శరణాగతి భక్తి, ఆవిడికి ఆయన మీద ఉన్నంత ప్రాణము, అది అన్నమాట అస్సలు సంగతి. అందుకని గురువుకి శిష్యుడికి అంత అనన్యమైన భక్తి అన్నమాట. విడవలేని భక్తి, ఉండలేని భక్తి, చూడకుండా ఉండలేని భక్తి, అనుక్షణం తలుచుకోకుండా ఉండలేనటువంటి భక్తి కనుక ఎవరికి ఉంటుందో వారందరూ గురువు గారికి దగ్గర అవుతారు. కానీ ఇందులో ఒక విచిత్రమైన విషయం చెప్పనా, అది గురువు గారికి ఒక్క భక్తుడే ఉన్నాడు అని. ఒకసారి బాలయోగి మహారాజు భగవాన్ గారు అంకితమైన భక్తుడితో ఇలా అంటారన్నమాట. ఈ అంకితమైన భక్తుడు లాంటి భక్తుడు నాకు చాలామంది ఉన్నారు ఊరూరా, కానీ వారందరూ ముందరికి వచ్చి సేవ చేయాలి. మనకి పరశివ శిఖర క్షేత్రంలో మరి వెంకటేశ్వర స్వామి వెలిశాడు, దుర్గామ్మవారు వెలిసింది, మరేమో ఆంజనేయ స్వామి వెలిశారు, స్వయంభూ శివలింగం వెలిసింది. వీళ్ళందరికీ భక్తులందరూ సేవ చేసుకొని వారికి తోచినంత అది అంతా అభివృద్ధి చెందించి చక్కగా జనం వచ్చిపోవటానికి రాకపోకలుగా అన్నీ ఏర్పాట్లు చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం కలిగించిన వారు అవుతారు కదా. పరశివ శిఖర క్షేత్రం చాలా గొప్పదైంది. ఆయన ఒక గోశాల కూడా పెట్టి చక్కగా అది బాగా అభివృద్ధి చెందాలి, ఇప్పటికీ ఉన్నదనుకోండి ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అని ఆయన కోరిక. ఆయనకి బాగా అంకితమైన భక్తునికి ఆయన చెప్తూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరూ అంకితమైన భక్తులుగా మారిపోయి మనం ఈ సేవలన్నీ చేసుకుంటూ ఆ మహారాజు మనస్సుని ఆనందపరిచి ఆయన యొక్క దీవెనలు తీసుకొని అందరూ ఆ పరశివ క్షేత్రానికి వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని కొంచెం సేపు ధ్యానం చేసుకుంటే మన మనసు ఎంత ఆనందంగా అవుతుంది. ఆ భగవంతుడిలో లీనం కాదా, మనందరం తరించిపోమా? పరశివ శిఖర క్షేత్రము చాలా మహిమాన్వితమైనది కనుక అక్కడ చక్కగా అందరూ వెళ్ళి ధ్యానం చేసుకోవటానికి చాలా ఆనందమైన ప్రదేశం.
కనుక భక్తులందరూ రాధాకృష్ణులు ఉన్నంత అనన్యమైన భక్తితో మనం కూడా గురువు గారిని అంతే భక్తిభావంతో శరణాగతితో మనం సేవ చేసుకుంటే మన జీవితము ధన్యమవుతుంది కదా. ఇది నాకు అక్కడ అనుభవించిన ఆ క్షేత్ర మహిమ గురించి అక్కడ ఉండి అనుభవించిన ముఖ్యమైన భక్తులు ఎందరో చెప్తుంటే నిజంగా నాకు కళ్ళంబడి నీళ్ళు పరవశమైపోయి నాకు కూడా అక్కడికి వెళ్ళి ఉండాలి అన్నంత భావన కలిగింది. కనుక ప్రతి ఒక్కరూ మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అంత ఆనందాన్ని పొంది మరి మన జన్మ సార్థకత చేసుకుందామా, ఆనందమయం చేసుకుందామా. మన మనస్సు అంతా మనకి బోధించే గురువు గారికి శిష్యులము. మనం అంతకంటే ఆయనకి ఏమి ఇవ్వగలము? శరణాగతి భక్తి తప్ప మనకి ఆయనకి ఇచ్చేది అదే కదా, అంకిత భావమే కదా. ఇది సత్యం. ఈరోజే శుభదినం, ఈ క్షణం దివ్య ముహూర్తం, ఈరోజే సంకల్పం చేసుకో అని భక్తునికి శ్రీకృష్ణాష్టమి నాడు పరశువ శిఖరం మీద భక్తునికి చెప్పిన సంగతి అన్నమాట, సందేశం అన్నమాట. బాలభగవాన్ మహారాజుని సేవిస్తే నీపై బాధ్యత అల్పం అన్నమాట. అంటే మన బాధ్యత అంతా బాలభగవానే తీసుకొని మనం భక్తునిగా ఆయన్ని సేవిస్తే మన బాధ్యత అంతా మనకి అల్పంగా భక్తునిగా బాలమహారాజుని సేవిస్తే నీపై బాధ్యత అల్పం. బాలభగవానికి బాలభగవాన్ని శిష్యుడిగా సేవిస్తే బాధ్యత అంతా ఆయన తీసుకుంటారు, శిష్యుని బాధ్యత అంతా భగవాన్ తీసుకుంటారు. నీపై బాధ్యత అధికంగా ఉంటుంది ఆయనకి అని బాలయోగి భగవానుడు భక్తునికి ఇలా చెప్పారన్నమాట. అంతేకాక ఇంకా ఏం చెప్తారంటే భగవాన్ గారు, వెనుక ఎన్నెన్నో జన్మలతో నీతో నేను ఉన్నాను, అందుకనే నీకు నా మీద అచంచలమైన భక్తి కలిగి ఉన్నది. కనుక మనం నీతో ఉంటాను, మళ్ళీ ఎన్నెన్నో జన్మల్లో కూడా మళ్ళీ నీవు నేనే కలిసి ఉంటాము. మీ జీవితం ఆధ్యాత్మిక జీవితంగా మారుతుంది, బ్రహ్మానందం అనుభవించటానికి శ్రీకారం కలుగుతుంది. శ్రీకృష్ణుని యందు అర్జునుడు విశ్వమంతా చూశాడు. ఆయనలో పరమాత్మను కాక మొత్తం విశ్వమంతా ఆవరించినటువంటి కృష్ణ పరమాత్మని అర్జునుడు దర్శించుకున్నట్టుగానే శిష్యుడిగా మనం కూడా గురువులో ఆ దర్శనమే దర్శించుకుందాము. ఈ దివ్య దర్శనమే సూక్ష్మము, ఈశ్వర దర్శనం. కనుక నీతో సంబంధం ఎవ్వరికీ లేదు, నీలో నీవు తెలుసుకో, మంచిగా ధ్యానం చేయి, పరమానందం పొందు అని శిష్యునికి బాలయోగేశ్వర భగవాన్ పరశువ శిఖర క్షేత్రం మీద కృష్ణాష్టమి రోజున బోధించారు. ఇది సత్యము. ఇలాంటి సత్యమైన గురువులు దొరకటం మన అదృష్టం కాదా? కనుక ఆయన్ని మనం సేవించుకుంటూ ఈ గురువు గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? హరహర మహాదేవ్. ఇదంతా నా చేత గురువుగారు గురు శిష్యులు చెప్పిస్తున్నారు. నేను చాలా ఆనందంగా తన్మయత్వంలో పొంది ఉన్నాను. నేను అందరూ కూడా ఈ తన్మయత్వము అనుభవిస్తారని అనుకుంటున్నాను. మీ తాడేపల్లి విజయాభరవరామ.